Hello guys, welcome back. Welcome back to our YouTube platform. Guys, ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి ఆల్మోస్ట్ ఒక 15 డేస్ ఉంది. కొంచెం అటు ఇటుగా తీసుకున్నా కానీ ఇంతకుముందే మన బ్రెయిన్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి ఈ టైంలో అని చెప్పి చాలా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ వన్ మోర్ వీడియో. సో బెస్ట్ రివిజన్ స్ట్రాటజీ, జనరల్గా విజేతలు అనుసరించే రివిజన్ స్ట్రాటజీ అంటే యాజ్ యూజువల్ ఏదో కొత్తగా నేనేదో సృష్టించే చెప్పడం కాదు, బట్ ఒకటి చెప్తే సో మీ మైండ్లో కూడా ఇలాంటిదే ఉండి ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం మీరు మాడిఫై అయినా చేసుకుంటారు, లేకపోతే మీకు ఆల్రెడీ ఇటువంటి ఆలోచనలు ఉంటే బెస్ట్గా అని చెప్పి ప్రొసీడ్ అవుతారు. సో ఇంతకు ముందే ఫైనల్ అటాక్ అని చెప్పేసి అట్లీస్ట్ ఈ టైంలోనైనా కొన్ని టెస్టులు రాయండి అని చెప్పి చెప్పాను. సో ఎందుకంటే గైస్ ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో నెగటివ్ మార్క్స్ ఉన్నాయి. సో నెగటివ్ మార్క్స్ ఒక్కసారి ఈ 15 రోజుల్లో ఒక అర్ధ గంట సేపు ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మీ పరిస్థితి ఎలా ఉంది అంటే మీకు ఎటువంటి ఆలోచనలు వచ్చాయి, ఎప్పుడూ చూడని ఒక నెగటివ్ మార్క్స్ని మీరు ఎలా ఫేస్ చేయగలిగారు, ఒకవేళ 1:50 అయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది, 1:100 కోసం ఎంతగా రిక్వెస్ట్ చేశారు. సో అటువంటి రిక్వెస్ట్ చేసే ఛాన్సెస్ ఇప్పుడు లేవు. చాలా చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఇంకా అన్నీ వదిలేసేయండి. సింపుల్గా చెప్తున్నాను, మనకి ఇప్పుడు 2 days ఈచ్ సబ్జెక్ట్, సో ప్లస్ హాఫ్ డే టెస్ట్. ఇప్పుడైనా కూడా చూడండి, హాఫ్ డే టెస్ట్ అంటే సో పాలిటీ 2 రోజులు పూర్తిగా చదువుకొని ఒక హాఫ్ డే పాలిటీకి సంబంధించిన ఒక గ్రాండ్ టెస్ట్, సేమ్ అట్లాగే 2 days టోటల్గా రివిజన్ మొత్తం సబ్జెక్ట్ మొత్తాన్ని రివైజ్ చేసిన తర్వాత. జనరల్గా నేను ఎప్పుడు సిచ్యువేషన్ ఎట్లుంటుందంటే ఐ జస్ట్ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్. స్టూడెంట్స్కి ఎప్పుడు కూడా క్లాస్ చెప్పే కంటే అంటే జనరల్గా మనం క్లాస్ చెప్పేటప్పుడు అన్ని చదువుకొని వెళ్తాం, అంటే అన్ని చూసేసుకొని వెళ్తూ ఉంటారు జనరల్గా. బట్ నా ఎక్స్పీరియన్స్లో పెద్దగా నేను చూడడం, ఎందుకంటే అవన్నీ మన టంగ్లో ఉంటాయి కాబట్టి ఫ్యాక్ట్స్ అన్నీ. కానీ ఒక్కొక్కసారి క్లాస్ అయిపోయిన తర్వాత క్లాస్ చెప్పేటప్పుడు కొన్ని మిస్టేక్స్ తెలుస్తాయి. బై ఛాన్స్ ఓవర్గా పీరియడ్ ఆఫ్ టైం మిస్ అవుతే ఇమ్మీడియట్గా చెప్పిన మిస్టేక్ కరెక్టో కాదో అదే రోజు నేను చెక్ చేసుకుంటాను. ఎందుకంటే మళ్ళీ లాంగ్ టైం అయిపోతే మర్చిపోతాను. ఎక్కడ తప్పు చేశానో అని తెలిస్తే ఖచ్చితంగా అదే రోజు దాన్ని నేను సరి చేసుకుంటే ఎక్కువ రోజులు నాకు గుర్తుంటాయి. అటువంటి మిస్టేక్స్ మళ్ళీ చేయను. ఇక్కడ కూడా ఏమవుతుందంటే నేను ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వబోతున్నానంటే 2 రోజులు పాలిటీ చదువుతారు, ఆ రోజు హాఫ్ డే పాలిటీకి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ రాస్తారు, మార్క్స్ చెక్ చేసుకుంటారు. అంటే నేను హాఫ్ డే ఎందుకు చెప్తున్నానంటే మార్క్స్ చెక్ చేసుకొని మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో, సో ఏవైతే మీరు మిస్టేక్స్ చేస్తారో ఇక్కడే క్లియర్ కట్గా అవి చెక్ చేయాలి అట్లీస్ట్ ఇప్పుడైనా. అందుకే నా పర్సనల్ లైఫ్ అయినా నేను చెప్తున్నాను, అంటే ఎవ్రీవన్ మిస్టేక్స్ చేయడం సహజం, కానీ ఆ మిస్టేక్స్ మళ్ళీ చేయకుండా సరిదిద్దుకునేవాడే అసలైన విజేత. సో ఇప్పుడు పాలిటీ అయిపోయింది. సో సేమ్ అట్లాగే ఏపీ హిస్టరీ అదొక 2 days టోటల్ ఏపీ హిస్టరీ 2 days రివైజ్ చేయండి, ప్లస్ ఒక హాఫ్ డే ఏపీ హిస్టరీకి సంబంధించిన రివిజన్. సేమ్ అట్లాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, సేమ్ అట్లాగే ఎకానమీ, టోటల్గా అప్డేట్స్ అన్నీ కలుపుకొని. సో ఈ రకంగా చూస్తే 10 days. సో గైస్ చూడండి, మీకు ఈ హాఫ్ డే టెస్ట్ ఏదైతే ఉందో టోటల్గా 4 tests. ఇప్పటికైనా కూడా టెస్ట్ సిరీస్ ఇంకా చాలా ఇబ్బంది అనుకునే వాళ్ళ కోసం ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ దిస్ పాయింట్. మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి గైస్, ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఫైనల్ అటాక్ విత్ గ్రాండ్ టెస్ట్స్, స్టార్ట్ యువర్ గేమ్ అట్లీస్ట్ నౌ అని చెప్పి మీకు ఇక్కడ 299 కనబడుతుంది. 299 కాదు 199 చేస్తున్నాను. 199 ఎగ్జామ్ నీ దగ్గర పెట్టుకొని అట్లీస్ట్ ఇప్పుడైనా ఈ 4 టెస్ట్లు, 4 కాదు మళ్ళీ, అంటే లెట్ మీ జస్ట్ కంటిన్యూ దిస్ పాయింట్. సో ఇప్పుడు చూడండి, టోటల్గా 10 days అయిపోయింది. ఈచ్ సబ్జెక్ట్ 2.5, ఒక 2 days సబ్జెక్ట్ మొత్తం రివైజ్ చేసి హాఫ్ డే టెస్ట్ రాస్తే 4 tests అయిపోతాయి. సో 4 subjects 4 గ్రాండ్ టెస్ట్స్ అయిపోతాయి. తర్వాత మళ్ళీ 10 days అయిపోయింది కదా. సో 1 day పూర్తిగా ఏపీ హిస్టరీ, 1 day పూర్తిగా పాలిటీ, 1 day పూర్తిగా ఎకానమీ, 1 day పూర్తిగా సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇట్లా 4 days చదవండి పూర్తిగా. 4 days చదివిన తర్వాత 5th day కంప్లీట్గా ఎగ్జామ్ లాగా పేపర్ 1 పేపర్ 2 సీరియస్ ఎగ్జామ్ లాగా. ఇక్కడ ఏమవుతుంది, నువ్వు ఇక్కడ 2 days పాలిటీ మొత్తం చదివి హాఫ్ డే టెస్ట్ రాసి కొన్ని మిస్టేక్స్ తెలుసుకున్నావు, ఏవైనా ఉంటే మళ్ళీ అట్లీస్ట్ ఇక్కడ పూర్తిగా పాలిటీ చదువుతావు కదా, కంప్లీట్గా ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రివైజ్ చేసుకో.
సేమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక పూర్తిగా, ఏపీ హిస్టరీ పూర్తిగా, సైన్స్ అండ్ టెక్నాలజీ పూర్తిగా, ఎకానమీ పూర్తిగా. 4 days సబ్జెక్ట్ని మొత్తం ఒక్క రోజులో జనరల్గా కష్టం అనిపిస్తుంది, కానీ తప్పదు. సో ఇదే బెస్ట్ స్ట్రాటజీ. ఆల్రెడీ 2 days టోటల్గా రివైజ్ చేసి టెస్ట్ రాసావు, మళ్ళీ ఒకరోజు ఫుల్ రాస్తున్నావు, మళ్ళీ తర్వాత 4 days అయిపోయింది కదా, 5th day. సో 5th day టోటల్గా టెస్ట్, మార్నింగ్ ఆఫ్టర్నూన్. సో అయిపోయిన తర్వాత దానికి రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్. సో ఇట్లాగా 15 days అయిపోతుంది. 15 days అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక సింగిల్ డిజిట్ ఒక 2 to 3 days ఉంటుంది, లేకపోతే ఇంకొక 3 days 4 days అనుకోండి. తర్వాత ప్రశాంతంగా ఉండండి, ఇంకా టెస్టులు రాయకండి. మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జామ్కి 4-5 రోజుల ముందు ఎవరు కూడా టెస్ట్ రాయకూడదు. రాయడం అస్సలు మంచి పద్ధతి కాదు. ఫ్రీగా టెస్ట్స్ ఇచ్చినా కూడా రాయకండి. సో ఫ్రీగా అనిపించినా కూడా లేదు, తప్పదు అనుకుంటే ఇంకా మీ ఇష్టం. యాజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్గా చెప్తున్నాను, మీలో మెంటల్ స్టెబిలిటీ డిస్టర్బ్ అవుతుంది. సో టోటల్గా 15 రోజులు, 2 రోజులు ఒక సబ్జెక్టు టెస్ట్, అలాగే ఒక రోజు 4 రోజులు కంటిన్యూగా పూర్తి సబ్జెక్ట్ రివైజ్ చేసుకోండి, టెస్ట్ రాయండి పూర్తిగా, గ్రాండ్ టెస్ట్. సో ఇట్లా గ్రాండ్ టెస్ట్. సో దీనికి సంబంధించి కూడా మీకు క్లియర్గా ఇదే దాంట్లో మనం ఇక్కడ చూస్తూ ఉంటే గేమ్ స్టార్ట్ అట్లీస్ట్ నవ్ అన్నారు కదా, ఇక్కడ వ్యూ అని చెప్పి కనబడుతుంది, మీకు కనిపిస్తుంది చూడండి. మీకు ఇక్కడ చూడండి 6 ప్రైమరీ ఫోకస్ ఆన్ గ్రాండ్ టెస్ట్. కొన్ని రోజుల క్రితమే నేను చెప్పాను ప్రైమరీ ఫోకస్ ఆన్ గ్రాండ్ టెస్ట్. సో ఓన్లీ ఏపీ హిస్టరీ, ఓన్లీ పాలిటీ, ఓన్లీ ఎకానమీ, ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక్కొక్కటి, మళ్ళీ ఫైనల్గా 5th day అని చెప్పాను కదా, అలా గ్రాండ్ టెస్ట్. సో జస్ట్ 199, కనీసం డబ్బులు కట్టినందుకైనా టెస్ట్ రాయాలనిపిస్తుంది. సో అటెంప్ట్ చేసి చూడండి గైస్, మిస్టేక్స్ తెలుసుకోండి, ఇంత ఎఫెక్టివ్ రివిజన్ సరిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ పాలిటీ చదివేటప్పుడు, ఏపీ హిస్టరీ చదివేటప్పుడు పాలిటీ మర్చిపోయినట్టు అనిపిస్తుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ చదివినప్పుడు ఈ 2 మర్చిపోయినట్టు అనిపిస్తుంది, ఎకానమీ చదివేటప్పుడు మొత్తం మర్చిపోయినట్టు అనిపిస్తుంది. అంటే ఒక సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు ఇంకొక సబ్జెక్ట్ మర్చిపోయినట్లు అనిపించడం ఇట్స్ అ నార్మ్, ఇది కామనే. భయపడకండి. ఎగ్జామ్ కాకపోతే ఏంటి అనే ఆలోచన సీరియస్గా చదివిన ప్రతి ఒక్కరికి వస్తుంది, కానీ అది మన చేతుల్లో లేదు. ఎగ్జామ్ టఫ్గా వస్తే అది మన చేతుల్లో లేదు, ఎగ్జామ్ ఈజీగా వస్తే అది మన చేతుల్లో లేదు, ఎగ్జామ్ ఉంటుంది అది మన చేతుల్లో లేదు. మన చేతుల్లో ఉన్నది ఈ 15 రోజులు అంతఃకరణ శుద్ధితో. సో చదవండి, చాలా సీరియస్గా చెప్తున్నాను గైస్. పాలిటీ, కరెంట్ అఫైర్స్ ఇవ్వాల్సిందల్లా కూడా నేను ఇస్తూనే ఉన్నాను. సో అంటే ఏదో 20 గంటలు 30 గంటలు ఎక్స్పెక్ట్ చేసాము అలా అవసరం లేదు. ఎంత అవసరమో అంత స్టఫ్ నేను ఇస్తూనే ఉన్నాను. ఎగ్జామ్ కంటే ముందు ఇంపార్టెంట్ కేసెస్, ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్, ఇంపార్టెంట్ ఆర్టికల్స్, ఇంపార్టెంట్ థింగ్స్ ఇవన్నీ కూడా ఫ్రీగా యూట్యూబ్లో నేను పెడతాను. ఇంకా కరెంట్ అఫైర్స్ పైన భయం ఉంటే సో జస్ట్ మన దాంట్లో 299 రూపీస్కే పాలిటీ, కరెంట్ అఫైర్స్ మొత్తం రౌండప్ అని చెప్పడం జరిగింది. ఫుల్ కోర్స్ వాళ్ళకి ఫ్రీ. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్లీట్ ఇయర్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ అవి కూడా సార్ చేస్తున్నారు. అది కూడా ఇప్పటికైనా వాటిని చూడండి, తక్కువ టైంలో ఎక్కువ స్టఫ్ ఇస్తున్నాము. సో ఇలా బెస్ట్ ఎఫెక్టివ్గా రివైజ్ చేయండి. 15 రోజులు ప్రతిరోజు ఏం చేయాలో మీకు చెప్పాను, ఇంతకు మించి మీకు అవసరం లేదు. మళ్ళీ ఈ 15 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. ఇంకా ఎటువంటి ఆలోచనలు చేయాలి, నెగిటివ్ మార్క్స్ అంత ఈజీ కాదు. సో కాబట్టి గుణపాఠాల నుంచే మనం నేర్చుకుంటాము. సో అట్లీస్ట్ ఇప్పుడైనా ఈ 6 కష్టంగా అనిపిస్తే కనీసం 4 టెస్టులు అయినా రాయండి. ఈ 4 రోజుల తర్వాత గ్రాండ్ టెస్ట్ అన్నాను కదా, వదిలేసేయండి. ఇంకా కనీసం 4 టెస్టులు అయినా ఒక్కొక్క సబ్జెక్ట్ పైన రాయండి. సో నమ్మకం తెచ్చుకోండి. సో ఆ మార్క్స్ ఫైనల్ ఎగ్జామ్స్లో డిసైడ్ చేయవు, కానీ ఆ గుణపాఠాలు, ఆ మిస్టేక్స్ ఎగ్జామ్స్లో చేయకపోతే సరిపోదు. ఇంకా ఎగ్జామ్కి సంబంధించి చిన్న మిస్టేక్స్, పొరపాట్లు ఎలా చేయకుండా ఉండాలి, వీటన్నిటిపైన కూడా మళ్ళీ వీడియో చేస్తాను. సో మీ ముందుంటాను. పానిక్ అవ్వకండి, నర్వస్నెస్ చాలా నర్వస్గా ఫీల్ అవ్వకండి. ఖచ్చితంగా ఎగ్జామ్ బాగా రాస్తారు, మీకు బాగా ప్రిపేర్ అయ్యారు, మీరు మంచి ప్లాట్ఫామ్ ఎంచుకున్నారు, అది మాత్రం మర్చిపోకండి. సో దట్స్ ఇట్ గైస్. అండ్ ఇప్పటివరకు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి రోహిత్స్ అకాడమీ ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ గైస్.